అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు కృపను బట్టి మరొక దినం ఆరాధన వర్తమానం అందించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాతావరణం అననుకూలత పరిస్థితులను బట్టి ఆరాధన కొంచెం ముందుగా మనం ప్రారంభించుకొని ముగించుకోవటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఆరాధన కొరకు త్వరగా కొద్ది మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం వెనక నుండి 17వ పేజీ. మత్తయి సువార్త 16వ అధ్యాయం వెనక నుండి 17వ పేజీ. 13వ వచనం నుండి 16వ వచనం దాకా అందరం కలిసి చదువుకుందాం. యేసు ఫిలిప్పుడైన కైసరయ ప్రాంతమునకు వచ్చి, మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తీసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవర్తనలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవును జీవం కలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా, మరొక దినం మీ సన్నిధిలో నిబిడలంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. చదువుకుని వాక్యాన్ని మీ దయగలిగిన స్థలకు అప్పగిస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఏ మాటలు అవసరమో ప్రభా, అనే మాటలు మీరు మాకు దయచేయమని కోరుకుంటూ, నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొనమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. ప్రభువుని ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి మనం ఆయన సన్నిధికి వచ్చాం. ఇక్కడ ప్రభువుని ఆరాధించడానికి మొట్టమొదటి కారణం ఏమిటి అని అంటే, చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు కొందరు వచ్చి ఏమని చెప్తా ఉన్నారంటే, దేవుడు వాళ్ళని అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే, జనులు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అని అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమని చెబుతున్నారంటే, కొందరు బాప్తీసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని చెప్తా ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు వారు తన శిష్యులతోటి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనుషులు నా గురించి ఏమని చెప్పుకుంటున్నారంటే వాళ్ళు రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, మీరే నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అన్నప్పుడు, ఇది వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించడానికి మొదటి కారణం ఏంటంటే, ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో తెలియపరిచారు, లేకపోతే ఎవరో ఏదో రెండు మాటలు చెప్పారు అని ప్రభువుని ఆరాధించడం కాదు. కానీ మన వ్యక్తిగతంగా దేవుడు పేతురుని అడిగిన ప్రశ్న, శిష్యులను అడిగిన ప్రశ్న మనల్ని అడిగినప్పుడు, నన్ను గురించి మీరు ఏమని అనుకుంటున్నారు అని దేవుడు మనల్ని ప్రశ్న అడిగితే మనం దేవుని గురించి ఏమి చెప్పగలం? అది మన అనుభవం అయి ఉండాలి. ఆరాధన దేవుడిని గురించి దేవుడు మనకి ఎలా తెలుసు, మన జీవితంలో ఏ అనుభవం ద్వారా దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం, లేకపోతే దేవుడు మనకి ఏ అనుభవాల ద్వారా తెలుసు అనే దాని నుండి మనం ఆయనను ఆరాధించాలి.
మన జీవిత అనుభవాల్లో నుండి ఏదో ఎవరో ఒక మాట చెప్పారు లేకపోతే 2 మాటలు చెప్పారని కాదు, కానీ మన జీవిత అనుభవంలో నుండి ఆయన మనం ఏమి ఎరిగి ఉన్నామో, ఆయన మనకు ఏమై ఉన్నాడో, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రేమ స్వరూపి అని చెబితే మీరు ఆరాధిస్తారు. అది ఆరాధించాలి కాదు, కానీ వ్యక్తిగతంగా దేవుడు మనకి ఏమై ఉన్నాడు, దేవుడు మనకు అసలు ఏమై ఉన్నాడో, దేవుని గురించి మనం ఏమి ఆలోచించుకుంటున్నామో. వీళ్ళు ఏమనుకుంటున్నారు మనుషులందరూ? ఆయన ఏలియా అంటున్నారు, ఇంకొకళ్ళు ఆయన ప్రవక్తలు అంటున్నారు, ఆయన ఇంకొకళ్ళని అంటూ ఉన్నారు. కానీ మన గురించి మనం దేవుడు ప్రశ్న వేసుకున్నప్పుడు దేవుని గురించి మనం ఏమి అనుకుంటా ఉన్నాం? దేవుని గురించి మన అభిప్రాయం ఏమిటి? దేవుని గురించి మన మనసులో ఉన్న భావన ఏమిటి? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన పట్ల మన ఉద్దేశం ఏంటి? అందరిలాగా 115 కీర్తనలో ఉన్నట్టుగా వాళ్ళు నోళ్ళుండి మాట్లాడరు, ముక్కులుండి వాసన చూడరు, వాళ్ళు చెవులుండి వినరు, వాళ్ళు కాళ్ళుండి నడవరు అనే వేరే దేవతల్లాగా మనం కూడా వాళ్ళల్లో ఒక్కరిలాగా దేవుణ్ణి మన జీవితంలో నుండి చూస్తూ ఉన్నామా? లేకపోతే దేవుణ్ణి ఆరాధించే మనం మన జీవితాల్లో ఆయన్ను ఎలాగ చూస్తూ ఉన్నాం అనేది ప్రశ్న. అందుకనే దేవుడు పేతుర్ని అంటా ఉన్నాడు, శిష్యుల్ని అంటా ఉన్నాడు, నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు? మనుషులు ఏలియా అంటున్నారు, మనుషులేమో ప్రవక్త అంటా ఉన్నారు, మనుషులేమో బాప్తీసం ఇచ్చు యోహాన్ అంటున్నారు, కానీ మీరైతే నన్ను ఏమనుకుంటున్నారు? ఒకసారి చెప్పండి. మనుషులతో పని లేదు. దేవునికి కావాల్సింది ఏంటంటే మనలో నుండి మనం వ్యక్తిగతంగా ఆయనను మన హృదయపూర్వకంగా ఇష్టంగా మన హృదయంతో ఆయన్ను ఆరాధించాలని, ఆయన్ను స్తుతించాలని దేవుని యొక్క ఉద్దేశం. వాళ్ళు చెప్పారు, అయ్యా నువ్వు ఏలియావి లేకపోతే నువ్వు ప్రవక్తల్లో ఒకడివి, నువ్వు అలా అన్నారు, కానీ దేవుడు సరే అని అనలేదు. కానీ వాళ్ళ హృదయంలో నుండి రావలసిన మాటను దేవుడు అడుగుతూ ఉన్నాడు. వాళ్ళ హృదయంలో నుండి ఏ మాట వచ్చిద్దో ఆయన గురించి, వాళ్ళ హృదయంలో దేవుణ్ణి ఎలాగో చూస్తూ ఉన్నారో, వాళ్ళు అనుదిన జీవితంలో దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని పట్ల ఎలాంటి ఉద్దేశం ఉందో అది దేవుడు ఇక్కడ కోరుకుంటా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఆరాధించే మన పట్ల దేవుడు మనం ఆయన్ని ఏమనుకుంటున్నామో, ఎలా చూస్తున్నామో, ఎలా ఆరాధిస్తున్నామో, మన వైఖరి ఆయన పట్ల ఏముందో, మన స్వభావం ఆయన పట్ల ఏముందో, అందరిలాగానే మనం కూడా ఆయన్ను చూస్తూ ఉన్నామా? లేకపోతే మన అంతరంగంలో నుండి ఆయనకు ఒక ప్రత్యేకమైన భావన కలిగి ఉందా లేదా అనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకని ఆయన అంటా ఉన్నాడు, నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అన్నప్పుడు ఆయన అంటా ఉన్నాడు ఏంటంటే, చూడండి, మనం ప్రభువుని ఆరాధించడానికి మొదటి కారణం 16వ వచనం 2వ లైన్, సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. ఆయన ఎవరంట? సజీవుడవైన దేవుని కుమారుడు. మనుషులందరూ ఆయన ఎవరో ఏలియా లేకపోతే ఆయన ఎవరో ప్రవక్త, ఆయన ఎవరో ఇర్మియా అనుకున్నారు, కానీ పేతురు మనసులో ఉన్నది ఏంటి అని అంటే ఆయన నిజంగా సజీవుడైన దేవుడు. ఆయన నిజంగా సజీవుడైన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన ఎవరు? ఆయన అంటే ఆయన సజీవుడైన దేవుడు. అందును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఏదో 4 నోటి మాటలతోటి లేకపోతే ఏదో మనకొచ్చిన పదాలతోటి దేవుని ఉచ్చరించడం కాదు, కానీ మన హృదయంలో నుండి మనం దేవుడు మన హృదయంలో నుండి ఏది ఆశిస్తున్నాడో, మన హృదయంలో ఏది ఉందో దానినే దేవుడు కోరుకునేది ఆరాధన.
ఇక్కడ ఆయన అంటా ఉన్నాడు, ఆయన ఎవరంటే ఆయన లక్షణాలు ఏంటి అంటే ఆయన సజీవుడైన దేవుడు. మొదటి కారణం, ఆయన ఎవరంట? సజీవుడైన దేవుడు. ఆయన నిత్యము జీవించే దేవుడు. అందుకనే ప్రకటన గ్రంథం 1:4 ఉండే, తీయద్దు నేనే చెప్తాను, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే దేవుడు. మన ముందు తరాల్లో మన తాతలు వాళ్ళకంటే ఇంకా ముందున్న వారితో దేవుడు ఉన్నాడు. వారికున్న కష్ట పరిస్థితుల్లో దేవుడు వారిని ఆదరించాడు, ధైర్యపరిచాడు, వారిని పోషించాడు. వారికున్న ప్రతి అవసరాలను దేవుడు తీర్చాడు. ఇప్పుడు మనతో దేవుడు ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు మనకున్న ప్రతి పరిస్థితిలో దేవుడు మనతో ఉన్నాడు. మనం ఏడిస్తే మనతో ఉన్నాడు, మనం నవ్వితే మనతో ఉన్నాడు, మనం ఎటు వెళ్ళినా ఆయన మనతో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ఉండే దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. మన తర్వాత మన పిల్లలు వాళ్ళ పిల్లలతో కూడా ఆయన ఉండే దేవుడు. మనం ఉండం. మనం డబ్బులు కొనిస్తాం, మనం కార్లు కొనిస్తాం, మనం వాళ్ళ భవిష్యత్తును ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని మనం తినకపోయినా, మనకు ఉండకపోయినా మనం అన్నిటినీ వాళ్ళకు సమకూరుస్తాం, కానీ వాళ్ళతో మనం ఉండలేం. ఉండేది మాత్రం సజీవుడైన దేవుడు మాత్రమే. ఎవరు? మనం ఉండం, మనం చూడం. వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు ఎక్కడ బ్రతుకుతారో, వాళ్ళు ఎక్కడ ఎలా నివాసం చేస్తారో, వాళ్ళు ఎలాగా మాట్లాడతారో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, వాళ్ళ భవిష్యత్తు ఏందో ఇదంతా మనకు తెలీదు. కానీ ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. అందుకనే పేతురు అంటా ఉన్నాడు, అయ్యా నీవు సజీవుడైన క్రీస్తువి. మన జీవితాల్లో కూడా దేవుడు కోరుకునేది అదే. మన జీవితంలో దేవుని గురించి మనం ఏ ఉద్దేశంతో మనం బ్రతుకుతా ఉన్నాం. అందరిలాగా కాదు, కానీ ఆయన సజీవుడని మనం దేవుణ్ణి స్తుతించాలి. చూడండి, అందుకనే ఆయన చూడండి 1 తిమోతి 6:16 ఉంటుంది, ఆయన సమీపింపరాని తేజస్సులో వసించుచు అమరత్వము కలిగి ఉన్న దేవుడు. అంటే అమరత్వం అంటే ఆయనకు చావు అనేది లేదు. ఆయన నిత్యము జీవించే దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు. అది మొదటి కారణం ప్రభువుని స్తుతించడానికి. రెండవ కారణాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం మనం చూస్తే 19వ వచనాన్ని నేను చదువుతాను. మత్తయి సువార్త 27:19 వచనం. ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి ఏమొద్దంట పోవద్దు. రెండవ కారణం, ప్రభువుని స్తుతించడానికి అందరూ ఈయన్ని సిలువ వేయాలి, ఈయన సిలువ వేయాలి, ఈయన సిలువ వేయాలి అని అన్నట్టుంటే, ఆ పిలాతు భార్యకు దేవుడు ఎలాగా కనపరుచుకున్నాడంటే ఆయన నీతి మంతుడు. అయ్యా నువ్వు ఆయన జోలికి పోవద్దు. ఆయన ఎవరంటే ఆయన అందరిలాగా సిలువ వేయబడటానికి ఆయన అర్హుడు కాదు. ఆ బరబ్బలాగా, బందిపోటు దొంగల్లాగా మనుషులను చంపి లేకపోతే అలాగా అటువంటి వాడు కాదు ఆయన. ఆయన నీతిమంతుడు. ఆయన జోలికి నీవు పోవద్దు అని. ప్రభువుని స్తుతించడానికి రెండవ కారణం ఏంటంటే ఆయన నీతిమంతుడు. ఆయనే నీతిమంతుడు. ఎవ్వరు కూడా నీతిమంతుడు ఒక్కడును లేరు. ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన యథార్థవంతుడు కాబట్టి మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. అందుకని 24వ అధ్యాయం 24వ వచనం 4వ లైన్లో ఆయన ఏమంటున్నాడు చూడండి, తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను. ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే మనుషులందరూ ఎదుట ఆయన చేతులు కడుక్కొని, అయ్యా ఈయన రక్తానికి నేను నిరపరాధిని,
ఈయనతో నాకు ఏమి సంబంధం లేదు. ఎవరంటే ఈయన నీతిమంతుడు. ఈయన నీతిమంతుడు. ఆయన ఏ కపటం లేనివాడు, ఆయనలో ఏ దోషం లేదు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ అపవిత్రత లేదు, ఆయన మాటల్లో ఏ కపటం లేదు. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. అయితే ఆయన నీతిమంతుడు అవటం ద్వారా మనకేంటి ప్రయోజనం అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం 22వ వచనం నుండి చదువుదాం. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎందుచేత? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. తర్వాత 24వ వచనం చూస్తే, మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. చదవండి అందరూ. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఏం చేశాడంట? లేపబడ్డాడు. ఆయన నీతిమంతుడు. అయితే మనము కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైన మనము కూడా ఆయనతో పాటు లేపబడటానికి దేవుడు ఏం చేశాడంటే, మనల్ని కూడా నీతిమంతులుగా చేయటానికి ఆయన ఏం చేశాడు? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. చూడండి ఆ మాట చూడండి. మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా ఏమైందంట? రాయబడింది. ఎవరైతే ఆయన నిజంగా నా కొరకు, నా పాపాల కొరకు చనిపోయారు, ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు, నేను ఆయన్ను నమ్ముతున్నాను అని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ దేవుని యొక్క నీతి ఆపాదించబడింది. మనం కూడా ఏమైపోయాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం అనీతిమంతులం, మనం అన్యాయస్తులం, మనం మాట తప్పేవారం. అయితే దేవుని యొక్క నీతి ద్వారా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా మనల్ని కూడా ఆయన ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఇది రెండవ కారణం. మూడవ కారణాన్ని మనం చూసి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మూడవ కారణం ప్రభువుని స్తుతించడానికి. మొదటిది ఆయన సజీవుడైన దేవుడు, రెండవది ఆయన నీతిమంతుడు, మూడవది ఏంటంటే ఆయన ఎవరంట? ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అందుకనే మత్తయి 1:21 ఉంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టారు. ఆయన ఎవరంట? ఆయన మూడో కారణం ఏంటంట? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. మనం ఆయన ప్రజలం, మనం పాపులం. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను దేవుడు ఏం చేశాడంటే, ఆయన మనలను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి. అందుకనే యోహాను అంటా ఉన్నాడు ఆయన చూసి, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. దేవుడు మనల్ని బ్రతికించింది, దేవుడు మనల్ని పుట్టించింది, మనల్ని పాపులుగా ఆయన పుట్టించలేదు. ప్రసంగి 7:29 ఉంటుంది చూడండి. ప్రసంగి 7:29 ఉంటుంది.
ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. దేవుడు మనల్ని ఎలాగ పుట్టించాడు? యథార్థవంతులుగా దేవుడు మనల్ని పుట్టించాడు. ఆయన బిడ్డలంగా యథార్థవంతులంగానే దేవుడు మనల్ని పుట్టించాడు. కానీ మనం ఏం చేసాం? ఆయా తంత్రములను కల్పించుకొని మనం ఏం చేసామంట? ఆయా తంత్రములను కల్పించుకొని మనం పాపంలో, శాపంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అందుకనే మోషే రావటం లేట్ అయినప్పుడు నిర్గమకాండం 34వ అధ్యాయంలో చూస్తే మనం చూడండి, మోషే దేవుని దగ్గర నుండి రావటం లేట్ అయినప్పుడు 32వ అధ్యాయం, మోషే కొండ దిగకుండా తడవు చేయగా ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన మోషే ఏమాయనో అని వాళ్ళు అనుకుంటున్నారు. 7వ వచనంలో దేవుడు మోషేతో ఏమంటున్నాడు చూడు, కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు ఏమైపోయారంట? చెడిపోయారు. వాళ్ళేమో మమ్మల్ని మాకు ముందుగా ఎవరు లేరు. మోషే ఏమైపోయాడో, మాకు ఒక దూడను చేసుకోండి, మాకు ఒక దూడ కావాలని వాళ్ళు చేసుకున్నారు. దేవుడు ఏం చదువుతున్నాడంటే, మోషే నువ్వు దిగెళ్ళు, నువ్వు ఐగుప్తు బానిసత్వంలో నుండి నువ్వు రప్పించిన ఈ ప్రజలు ఏమైపోయారంట? చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి వారు తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట? బలులు అర్పిస్తూ ఉన్నారు. అది మన పరిస్థితి. దేవుని ఆ మార్గంలో నుండి మనం తొలగిపోయి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించడానికి 2026 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి దిగి వచ్చి, యోహాను చెప్పినట్లుగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నట్లుగా ఆయన ఏం చేశాడంటే, ఆ కలువరి సిలువలో మన పాపం అంతటి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఎవరైతే అయ్యా నీ రక్తంలో నా పాపాలు కడుగు అని ఎవరైతే ప్రార్థన చేసుకున్నారో వారిని దేవుడు ఏం చేశాడు? మరలా బ్రతికించాడు, ఆయన రక్షించాడు. ప్రభువుని స్తుతించడానికి మొదటి కారణం ఏమిటి అని అంటే, ఆయన సజీవుడైన క్రీస్తు. ఆయన సజీవుడు, ఆయన నిత్యము ఉండే దేవుడు. మనం ఉన్నా లేకపోతే మన ముందు ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు, కానీ దేవుడు మనతో ఉన్నాడు. మన పిల్లలతో దేవుడు మనం ఉండం, కానీ దేవుడు ఉండే దేవుడు. ఆయన అన్ని కాలాల్లో ఆయన ఉండే దేవుడు. రెండవదిగా మనం చూస్తే ఆయన నీతిమంతుడు, మనం అనీతిమంతులం. ఆయన నీతిని మనకు ఆపాదించి ఆయన మనలను నీతిమంతులుగా ఆయనే చేశాడు. మూడవది ఏంటంటే, మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు ఏం చేశాడంటే, మనలను మన పాపాల నుండి ఆయన రక్షించడానికి ఆయన 2026 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఆ కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అయితే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుడు అడుగుతుంది, నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు? మనం దేవుని గురించి, దేవుణ్ణి ఆరాధించే మనం, ఆయన సజీవుడని, ఆయన నీతిమంతుడని, ఆయన రక్షకుడని ఆరాధించే మనం, ఆయన గురించి మనం ఏ ఉద్దేశంతో ఆరాధిస్తున్నామో మనం గ్రహించుకొని మనం ప్రభుని స్తుతిద్దాం. ప్రేరేపించబడిన వాళ్ళు ఈ మాటలను బట్టి ప్రభుని స్తుతించారు.